హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మటన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీరు దాన్ని నేర్చుకుంటారని కాదు, జస్ట్ నా స్టైల్ ఏంటో మీరు కూడా తెలుసుకుంటారని. నా వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టుంది కదండి, లైట్గా కోల్డ్ వచ్చింది, ఏమీ అనుకోకండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి లేక మోసం అయితే తీసుకొచ్చానండి. చూడండి మటన్, ఇది వచ్చేసి 200 అండి. చూసారా, లేతగా ఉంది. దీన్ని ఏం చేద్దామంటే కుక్కర్లో వేసుకొచ్చాను. ఫస్ట్ కుక్కర్లో వేసుకొని బాగా కడిగేసుకోవచ్చు. ఫస్ట్ బాగా నీట్గా 2 సార్లు కడిగేసుకోవచ్చు. కడిగేసుకున్నాక స్టవ్ మీద పెట్టి ఒక 2 సరిపోతాయి అనుకుంటున్నాను. లేతగా ఉంది కాబట్టి 2 అంటే 2 విజిల్స్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కడుగుతున్నాను. కడిగేసి ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ ఊరు వెళ్ళారు, నాకు తోడుగా మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారికి ఏంటంటే మటన్ ఒకటే నచ్చుతుంది. అంటే ఆవిడకి చికెన్ అవి తిన్నా పడదు, అందుకే మటన్ ఒకటే. మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా మటన్ వండుకుంటాను. ఇప్పుడు కూడా ఆవిడ కోసం మటన్ తీసుకొచ్చాను. త్రీ టైమ్స్ అయితే బాగా కడిగేసానండి. వెంటనే కడిగేసుకోవాలి. ఎక్కువసేపు నీళ్ళలో ఉంచి పెడితే వాటిలో ఉండే పోషకాలు అవి టేస్ట్ అంతా పారిపోయి మీకు తినడానికి అంత కమ్మగా రాదు, కమ్మగా ఉండదు కూడా టేస్ట్. చూసారు కదా, ఇందులో అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. 1 స్పూన్. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటానండి. ఎక్కువ వేసుకుంటే పైకి వచ్చేస్తాయి, అందుకే నేను చూసారు కదా చిన్న గ్లాసు, దీంతో 1 గ్లాస్ మాత్రమే వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ వేసాను. 3 అవసరం లేదండి, సారీ 2 చెప్పాను కదా, 2 విజిల్స్ స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఇంకా మనకి ఏంటంటే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చూడండి, చూసారు కదండి, 5 ఆనియన్స్ తీసుకున్నాను. చిల్లీ నేను ఎక్కువగానే యూజ్ చేస్తానండి. చిల్లీ తీసుకున్నాను. అందులో ఇవి ఏంటంటే చిన్న చిల్లీ చేస్తుంది, అంత కారంగా కూడా లేవు, అందుకనే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా శుభ్రంగా ఇవి తొక్కలన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి కోసుకోవచ్చండి. ఆనియన్స్ అయితే శుభ్రంగా తొక్కలు అవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఫస్ట్ కట్ చేస్తే తర్వాత ఉల్లిపాయలతో వాటి కారం అంతా కూడా పోతుంది, అప్పుడు చాకు కూడా క్లీన్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మా తాతయ్య వాళ్ళు ఏమనేవారంటే, వాళ్ళు సరదాగా చెప్పేవారో జోగ్గా చెప్పేవారో తెలియదు కానీ, ఫస్ట్ పచ్చిమిర్చి కోస్తే తర్వాత ఉల్లిపాయలకు వస్తే ఆ కారం అంతా ఉల్లిపాయలతో పోతుందమ్మా, లేదంటే చాకు కూడా కళ్ళు మండుతాయి, చాకు కూడా పాపం ఏడుస్తుంది కదా అని నాకు చిన్నప్పుడైతే చెప్పేవారు. నాకు అది అప్పట్లో తెలియక నేను నిజమే అనుకొని అలా చూసేదాన్ని అంతే వాళ్ళు చేసేటప్పుడు. ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ కూడా అలాగే వాళ్ళు చెప్పినట్టుగా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కోస్తానండి, తర్వాతే ఆనియన్స్ కోస్తాను, లాస్ట్లో టమాటాస్ కోస్తాను. అంటే ఈరోజు టమాటోస్ అయితే వేయట్లేదు మటన్లో టమాటో వేసుకుని కదా అదంతా టేస్ట్. అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా ప్యూరీ చేసి వేసుకోవచ్చు, మనకి గ్రేవీతో పని లేదు. ఇటు వచ్చి మేము ఇంట్లో ఇవాళ అయితే నేను, మా అమ్మ, మా పాప 3 లేడీస్ ఉంటున్నాం. ఇవాళ మా ఇల్లు అంతా ఆడవాళ్ళ రాజ్యం అనమాట. మా ముగ్గురికి మాత్రమే కర్రీ. ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. నేను కొంచెం వంటలు అయితే చాలా తక్కువే చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ చిన్నప్పటి నుంచి వంటలు, మా డాడీ వంటలు, ఇంకా మా హస్బెండ్ కూడా వంటలే చేస్తుంటారు. కాబట్టి మనకు పెద్దగా వంటలతో అంత ఇదేం ఉండదు. అందుకే మనకు వచ్చినట్టుగా నచ్చినట్టుగా సింపుల్గా నేను మసాలాలు అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను. పిల్లలకి అవి కూడా ఎక్కువ మసాలా పెట్టుకోరు కదండి, అందుకే తక్కువ మసాలా యూజ్ చేసి దాంతోనే సింపుల్గా సూపర్గా ఉంటుంది తింటాం. నేను చేసిన వంట ఏంటో అన్ఫార్చునేట్లీ అందరికీ కూడా నచ్చేస్తూ ఉంటుంది మా ఇంట్లో. అందుకే ఏదైనా సరే ఎంత కష్టపడి చేసినా వాళ్ళందరూ ఆహా బాగుంది అంటా. చూసారా, ఆ ఒక్క డైలాగ్లో ఏంటంటే మనం పడ్డ కష్టం అంతా పోతుంది. అందుకే నాకు కొంచెం చేయడానికి ఇష్టంగా ఉంటుంది. చాలామంది కూడా అందుకే చాలా ఇష్టపడి చేస్తుంటారు ఆడవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి వండి పెట్టినప్పుడు వాళ్ళు తిని వాళ్ళు ఎంజాయ్ చేసి బాగుంది నా కోసం చేశారు, ఇలా బాగుందని వాళ్ళు ఫీల్ అవుతుంటారు కదా, అలాంటప్పుడు చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి. ఇంకేంటంటే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం కడాయి అయితే పెట్టేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేస్తాను.
కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఒక గరిటె ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వీటెక్కాక జస్ట్ ఇలా పెట్టి చూస్తే వీటైంది లేదో తెలుస్తుంది. ఆయిల్ వీటయ్యాక ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆయిల్ వీటైందండి, ఆనియన్స్ వేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ బాగా వేగితే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఇది కొంచెం వేగాక ఇందులో సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్ మెల్ట్ అవుతుందండి. మనకి వేరే టమాటా వేసుకోవడంలో కూడా గ్రేవీ స్టైల్లో వస్తుంది. కలుపుకోవడానికి బాగుంటుంది. ఇదే కర్రీని మీరు రైస్తో తినొచ్చు, రోటీతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి. ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. నాకు ఉప్పు చూసి అలవాటు అయితే లేదండి. నేను ఎలా ఉన్నా సరే కర్రీ అలాగే ఫినిష్ చేసి అలాగే తింటాను. ఉప్పు అయితే ఎప్పుడు చూడని మంచిగా వేసేస్తూ ఉంటాను. నాకు తెలిసి ఎప్పుడు ఎక్కువైతే అవ్వలేదండి, కొంచెం తక్కువ అయితే అయింది. కానీ సాల్ట్ అయితే వేసేసి బాగా కలుపుతున్నానండి. ఈ సాల్ట్ వేసాక ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ వచ్చేస్తుందండి. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది సాల్ట్ వేయగానే. అది వేడికి ఇంకిపోయి సాఫ్ట్నెస్ వస్తుంది. కర్రీ మనం కలుపుకోవడానికి కర్రీ రోడ్డు కానీ తినడానికి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ మగ్గుతుందండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు ఏంటంటే చాలా మంచిదండి. పసుపు కంపల్సరీగా ప్రతి కర్రీలో కూడా పసుపు అయితే వాడాలండి. పసుపులో యాంటీబయాటిక్ గుణాలు అయితే మన కడుపులో ఉండే చెడు అన్నిటిని కూడా ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తాయండి వ్యర్థాలు. అందుకే వీలైనంతగా వాడచ్చు పసుపు. మీకు బాగా పై చేసినప్పుడు కానీ ఎక్కువ వేడి చేసినప్పుడు కూడా ఒక గ్లాస్ వేడి నీటిలో కానీ వేడి పాలల్లో కూడా పసుపు వేసుకొని మీరు తాగారంటే కూడా మీకు వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. పసుపు చాలా మంచిదండి. ఇదివరకంటే మట్టిలో పసుపు అది కలిపి అల్లికి గుమ్మాలకి అది పసుపు రాసి గొట్లై పెట్టేవారండి. అందుకే యాంటీబయాటిక్ క్రీములు కీటకాలు అలాంటివి లోపలికి వచ్చేవి కాదు. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి మనం వంటల్లోని మనం చేసుకునే ప్రతి దాంట్లో కూడా పసుపు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేశారంటే మనకి మంచిది. పసుపు కడుపులో వెళ్తే చాలా మేలు చేస్తుందండి. మన కడుపులో ఉండే వేరే వేరే వ్యర్థాలన్నీ కూడా ఫిల్టర్ చేస్తుంది. అందుకే పసుపు ఎక్కువగానే యూజ్ చేస్తే పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే అయిపోయింది. ఆనియన్స్ బాగా మగ్గాయండి. ఇందులోనే కారం కూడా వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటాం, కానీ ఆ కర్రీకి ఇది సరిపోతుంది. కారం వేసి బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. బాగా ఉడికిపోయిందండి. వాటర్ తక్కువే వేసాం కాబట్టి అదే వాటర్తో అయితే మనం వేసుకోవచ్చండి. మాంసంలో ఉండే విటమిన్స్, మినరల్స్, అదే కాల్షియం అంతా కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ని అయితే మనం వేస్ట్ చేయాల్సింది. డైరెక్ట్ ఇలాగే వాటర్తో వేసుకోవచ్చండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక లైట్గా కొంచెం అంటే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది లాస్ట్ కట్టేసి ముందు ఇలా వేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కర్రీకి అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు చాలా రొంపగా ఉంది. అయినా సరే కర్రీ స్మెల్ అయితే సూపర్గా తెలుస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల నుంచి బాగా ఉడికాక ఆ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది అని అనిపించేంత వరకు ఉంచి మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మీరు వేడి వేడి రైస్లో తినొచ్చు, లేదంటే రోటీలో కూడా తినొచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఇదే కర్రీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.